రిప్రొడక్టివ్ అండ్ సెక్షువల్ హెల్త్ డే ప్రపంచమంతా జరుపుకుంటుంది. ఇది అందరం ఫిబ్రవరి 14వ తారీఖు గురించి ఆలోచన చేస్తాం, కానీ దానికంటే ముఖ్యమైనది ఫిబ్రవరి 12వ తారీఖు నాడు జరిగేదాన్ని రిప్రొడక్టివ్ అండ్ సెక్షువల్ హెల్త్. దాని గురించి ఎవరో ఆలోచన చేయం. నిజంగా చేయాల్సింది ఇది గులాబ్ జెండాలు పెట్టడం ఇవి కాదు. చేయాల్సింది నిజంగా రిప్రొడక్షన్ మనకు ప్రత్యుత్పత్తి చేసుకోవటం ఏ విధంగా, లేకపోతే మనం సెక్స్ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చెడిపోకుండా ఉండాలి అనేది నేర్చుకోవటమే రిప్రొడక్టివ్ అండ్ సెక్షువల్ హెల్త్. ఈ సందర్భంగా ఈ మెహదపట్నం ఏరియాలో ఉన్నటువంటి మామ్ ఫర్టిలిటీ సెంటర్ వారు పూర్ణిమ డాక్టర్ గారు ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. ఆ సందర్భంగా నేను మాట్లాడటానికి వచ్చా. ఇది రిప్రొడక్టివ్ అండ్ సెక్షువల్ హెల్త్ మీద నేను డాక్టర్ సత్యనారాయణ రెడ్డి, కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషియన్ గైనకాలజిస్ట్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ మోర్ సో సెక్షువల్ మెడిసిన్ కన్సల్టెంట్. ఈ సెక్స్ హెల్త్ అనేది, రిప్రొడక్టివ్ హెల్త్ అనేది ఇప్పుడు ఎందుకు వచ్చింది? కష్టాలు వచ్చినాయి కాబట్టి. కష్టాలు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేసుకోకుండా కష్టాలు రాకుండా ఏ విధంగా చేసుకోవాలి అని నేర్పటమే సెక్షువల్ అండ్ రిప్రొడక్టివ్ హెల్త్. వచ్చింది పిల్లలు కలగట్లేదు, పిల్లల కోసం ట్రీట్మెంట్కి పోతాం. సెక్స్ సంబంధించిన దాంట్లో ఒక మగవాడికి నపుంసకత్వం వచ్చింది, ట్రీట్మెంట్ కోసం పోతాం. కానీ హెల్త్ అంటే అది కాదు. దాన్ని చెడిపోకుండా ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా బాగు చేసుకోవాలని అనుకోవటమే సెక్షువల్ అండ్ రిప్రొడక్టివ్ హెల్త్. ఎవరికీనూ సెక్స్ హెల్త్ చెడిపోదు, మనం చెడగొట్టుకుంటున్నాం. అంటే ఏమిటి? అతి సాధారణమైన అంశం ఏమిటి? అన్నం తింటాం, దొడ్డికి పోతాం. అదేవిధంగా ఒక అబ్బాయి ఉంటాడు, వాడికి అమ్మాయిని చూడంగానే కోరిక కలుగుద్ది, సెక్స్ చేస్తుంటాడు. ఈ విధంగా సెక్స్ అనేది మన జీవితంలో ఒక భాగం అనుకున్న రోజులు అంతా బాగానే ఉంటుంది. అట్లా కాకుండా సెక్స్ అనేది కూడా ఒక పనిలాగా చేస్తున్నాం, సెక్స్ అనేది ఒక జబ్బు, సెక్స్ చేయటం అనేది కష్టమైన పని అనుకున్నప్పుడు సెక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే ఇటువంటి వాటన్నిటికీ అతి సాధారణమైన జీవన విధానం ఒకటి, శుభ్రంగా నిద్రపోవటం, మనకి ఏది కావాలంటే తింటాం, చెడగొట్టుకునే పదార్థాలు తినకపోవటం, దాని తర్వాత పెస్టిసైడ్స్ చేసిన ఫుడ్స్ కానీ, లేకపోతే ప్లాస్టిక్ కంటైనర్స్లో దాచబడ్డ ఫుడ్స్ కానీ, ఇవన్నీ సెక్స్ను చెడగొట్టడానికి, హార్మోన్ చెడగొట్టడానికి కారణాలు. వీటి నుంచి దూరంగా ఉన్నామంటే అన్నీ జరిగిపోతాయి. రెండవది మన అలవాట్లు, సిగరెట్టు, మరీ ఎక్కువ మందు తాగటం, అన్నిటికంటే ముఖ్యంగా గుట్టాలు తినటం, ఇవన్నీ సెక్స్ను చెడగొట్టేవే. వీటికి దూరంగా ఉంటాం. దీనికంటే ముఖ్యమైనది మనుషుల మధ్య సంబంధాలు. అది మగవాళ్ళు, అది ఫ్యామిలీ మెంబర్స్ మధ్య కానీ, లేకపోతే ఒక మగ ఆడ సెక్స్ సంబంధం కాదు, మామూలు సంబంధాలు కనుక సరిగ్గా ఉంటే సెక్స్ ఆటోమేటిక్గా జరిగిపోద్ది. సెక్స్ అనేది రొటీన్గా జరిగే పని. దాన్ని మన యొక్క జీవన విధానం వల్ల, ఆలోచన విధానం వల్ల మనం చెడగొట్టుకుంటున్నాం. దాంతోపాటు పిల్లల కోసమని ట్రీట్మెంట్కి రావాల్సిన అవసరం వస్తుంది. ఎందుకు వస్తుంది? మనం సరిగ్గా సెక్స్ చేయట్లేదు కాబట్టి. రెండవది మన ఇంద్రియం పనిని చెడగొట్టుకుంటున్నాం కాబట్టి, మన అలవాట్ల వలన కానీ, మన తిండిలో కానీ ఇది ఇంద్రియం యొక్క క్వాలిటీ తగ్గిపోతుంటుంది. అదేవిధంగా ఆడవాడు లావైపోవటము, తిండి సరిగ్గా తినకపోవటం, జంక్ ఫుడ్స్ తినటం, ఇవన్నీ పీసీఓఎస్ అనే కారణాలు తెలియజేస్తుంది. పిల్లల పుట్టకపోవటంలో సగం కంటే ఎక్కువ కారణాలు ఈ రెండింటి వల్లనే వచ్చేవి. ఇవి కనుక సరి చేసుకుని అన్నీ బాగానే ఉంటాయి. దాంతోపాటు ప్రెగ్నెన్సీ వచ్చేంత గర్భిణీ అనేది ఒక జబ్బు అని దానికోసం మందులు వాడుకోవటం అనవసరమైంది. మామూలు జీవన విధానం, శుభ్రంగా పని చేసుకోవటం, తినటం, సెక్స్ కూడా చేసుకుంటుంటాం. దాని అందరిది కానుపు నొప్పులు వస్తాయి, కానుపు చేసుకోవటం. ఇంత సరళమైన దాన్ని మనం జబ్బులాగా తయారు చేసి కదలకుండా విశ్రాంతి తీసుకుంటూ, అవసరమైన దానికంటే బెడ్ రెస్ట్ తీసుకుంటూ, సెక్స్ చేయకుండా
మన లైఫ్కి దూరంగా ఉన్నప్పుడు నొప్పి లేకుండా కాన్పు కనాలని అనుకున్న రోజున అన్ని ఆపరేషన్ అవుతున్నాయి. కాబట్టి సెక్షువల్ అండ్ రిప్రొడక్టివ్ హెల్త్ మెయింటైన్ అంటే ఒకటి, మన వయసు లోపల మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏ విధంగా చెడిపోకుండా ఉండాలి, ఏ విధంగా ఉన్నదాన్ని సరిచేసుకోవాలి, ఏ విధంగా మామూలు మనుషుల్లాగా బతకాలి, ఏ విధంగా సెక్స్ అనేది పిల్లలు కలగటం అనేది కాన్పు గంటం అనేది అది సహజమైన పరిణామం అని అనుకున్న రోజున ఏ కష్టాలు లేకుండా ఉంటాయి. ఈ మాత్రం తెలుసుకుంటే చాలు. మిగతాది కష్టం వచ్చినప్పుడు మేము ఉన్నాం ట్రీట్మెంట్ చేయడానికి. ఇటువంటి సాధారణ లైఫ్ స్టైల్, గొప్ప లైఫ్ స్టైల్ అక్కర్లేదు, అతి సాధారణంగా లైఫ్ స్టైల్గా ఉంటే మనం ఇప్పుడు చూసే సెక్స్ సంబంధించిన సమస్యలు కానీ పిల్లలు కలిగే సమస్యలు కానీ సగం వరకు తగ్గిపోతాయి. అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థాంక్యూ.